ఫ్రిడ్జ్ అయిపోతుంది అట్లా అప్పుడప్పుడు అన్ని కట్టు చేసుకుంటుంది కట్టు చేసుకుంటాం మామయ్యకి వీడియో వీడియోనా పెట్టినా బ్లాగ్ లాగా పెడతాను మామయ్య జరసేపు బాగా కూడా బుద్ధి నమస్కారం ఇప్పుడు అవన్నీ పాటించడం ఉంటుంది తీరా ఎప్పటికీ మామ బట్టలు ఇది చూడాలి పెద్దమ్మ అరే అటు అన్నం తీస్తుండు అదే అటు అన్నం చూస్తున్నా నేను ఇది వీడియో టైంకి వచ్చినాక అదే ఎవరు వచ్చిరంట కార్డు తీసుకొని ఇంటికి లోపలికి రండి ఇది సాపల కూర్చోపోయినారా అక్షర రాని మళ్ళా మొక్క బియ్యం పోసినాక వాళ్ళు వేసి బట్టలు వేసుకున్నప్పుడు మొక్క పద్ధతులు మొక్కాలి తప్పు తిస్తారు ఎంతైనా పసుపు కుంకుమ రాకుండా కూడా తప్పు తిస్తారు ఇప్పటి వాళ్ళకి అవన్నీ ఎక్కువ పెట్టకుండా ఇప్పుడు ఇంకెక్కువ పడిపోయింది తమిళ కుంకుమ కూరలు పట్టడానికి కుల కూడా అందరూ ఇప్పుడు పాటిస్తారు మూడు నెలలకు పట్టు పెట్టేసిన లేకపోతే దర్వాజా పెట్టాలట అయితే మాకు కొట్టాలి అందరు పెట్టచ్చు నేను మళ్ళా నాకు తీసుకుని కొట్టు పెట్టాలి కడపకున్నదా ఇప్పుడు దాన్ని పాటిస్తున్నా అట్లా పోతే అట్లనే పోతుంటాయి ఇంత కలవాటు అవుతుందక్క అవుతుంది కలిసి అడుంటే ఇటు వస్తారు అడుంది అడుగుంది అన్ని కలవాలి
మళ్ళీ వీళ్ళ నుంచి అటు చూడ నవ్వుగా చూసేది వాళ్ళని చూసి వాళ్ళ చూసి లేదా నాకు అర్థమైంది దాని గురించి తీసి అమ్మికి పోతా ఇప్పుడు ఈ ఫోటోలన్నీ మంచిగా తీయండి అదే నువ్వు పెట్టుకున్నావు పెట్టుకొని అందరూ పెట్టి పెట్టుకున్నావు పెట్టుకున్నాం మేము అందరం పెట్టుకున్నాం నీ కొడుకుని మంచిగా తీయమని తీసినావా తీస్తుంది పసుపు పెట్టుకున్నారా తీసి తీసినా సండే తీసాను అందరు కాదు తీసుకోండి ప్రైవేట్ కంపెనీ దాంట్లో పైసలు తీసుకొస్తే పైసలు పైసలు మధ్య మధ్యలో అప్పుడు ఎందుకంటే ఏడాదికి ఒకసారి తల్లి కొంచెం నీ కొడుకు పెళ్ళి ఉన్నది పిల్లలకు పెళ్ళి అయింది మా కొడుకు కూరలు అన్న పెడుతుంది తల్లి రోజు ఓకే లుంగి తువాల 2 కట్టారు దీనికే కట్టండి వాళ్ళ అన్నకు లుంగికే కట్టినాం మంచిది అక్క ఈ ఫ్యాన్ అయిపోయినా అది వేస్తే ఎవరికి వస్తుందా కొంచెం బాగా పెట్టేది పెట్టండి ఈడుంది నూనె ముందుగా అదే పోసినావా అక్క నూనె డబ్బలదే పోసినావా అయిపోయిందా ఉందా దేవుని కాడ పోసి ఉండొద్దే మనం లేదా అలా కొంచెం ఇక్కడ వస్తుందన్నయ్య కాళ్ళ మీదనే ఉండాలి బియ్యం కాళ్ళు జరగొద్దే అక్కడ ఇక్కడ లేట్ అవుతుంది భగవంతుడు టేబుల్ దగ్గర
కూర్చోలేదా కూర్చుంటున్నాయి చాలా మరి అందరూ తినాలి ఒకసారి. అక్కడ ఆగుతుంది కదా. అది తీసుకో. ఇంకా పెట్టే కదా. ఫస్ట్ పోలేదు అప్పటి పసుపు ఇంకోటి ఇల్లు ఉందా? గిన్నెలో వేసుకురా. అల్లుందా? అల్ల లేదా అల్ల కూడా సేమ్ కలిపి రెండేది కలిపి పైన మీరేది ఇంకో గిన్నెలు లేవా? నాకున్నాయి కదా గిన్నెలు. అర్థం అంటే చేయకుండా రమ్మను నేను. ఒక్కటే పట్టించండి. అందరికి రావాలి కదా. ఒక్కసారి పెట్టినామంటే నిన్న మా పని కట్టినాయి. వాళ్ళు పోసారు పాపం. కాలు పెట్టుకున్నాడు. ఎంకసేపు వేసుకుంటే దాన్ని సరే కిందికి పట్టరా వంగుతా ఉంది అది పెద్ద ఉన్నది ఈడ కూడా ఏడ పెట్టినది పెద్ద గాడేది పెట్టి నువ్వే వేసి ఒక దోశ నిండా పోసినాక తర్వాత ఒకసారి జరగండి కదా బియ్యం వస్తాయి బియ్యం వస్తాయి కానీ అన్ని పట్టుకోవచ్చు. ఎత్తి చుట్టుకుంటే రైతు బిడ్డ ఎత్తిపోయాలి ఎప్పుడే కానీ. ఐదు అక్కడ కూడా ఒకటి పట్టుకో. చెప్పాలి ఎవరో చెప్తాంటే చెప్తారు అట్లా. ఎక్కడెక్కడి నుంచో తీస్తున్నా అదే కాలు తక్కువ ఇది రాత్రి ఉంది. మరి నువ్వు ఎట్లా తక్కువ ముక్కని మరి ఎట్లనో మరి ఏం చెప్పారు అయినా అక్క లక్ష్యం పోతుంది. ఆ అక్క నువ్వు పోయి అక్క ఐదుగురు అయితే ఎటువైనా ఫోటోలు తీసుకొని ఉన్నారా? పద్నాలుగు బిడ్డ దీని
చెంచలా బియ్యం అవ్వదు వస్తాయి ఇచ్చిన ఏం పడి ఏం కాదు ఏం పళ్ళు కొద్ది కొద్దిగా వచ్చినాయి నాకు కూడా బియ్యం మొక్కని అట్లా మొక్కలు అట్లా ఇది అయిపోయినాక ఎత్తుకుంటాం జనాలు మేము కూడా కొంచెం మమ్మల్ని టైం అయితే కదా అట్లా వీళ్ళేయొద్దు తమ్ముడు అవన్నీ వీళ్ళేయొద్దు అంటే ఇక చేసుకున్న భర్త మోటార్ పెట్టిందా మోటార్ కూడా కాదు మందు పోయాలమ్మ కాలు మేము ఒక్కడ నువ్వు మందు కాదు వాళ్ళే కాలు మొక్కి వాళ్ళే పంపిస్తారా నీకు వాళ్ళే మొక్కాలంటే వాళ్ళే కాలు మేము మొత్తం కరెక్ట్ చెప్పింది మా యారాలు మాట్లాడదంటే పంచడం ఏం భయపడలేదు మంచిగా నువ్వు ఇవ్వకుండా సరిపోయి కదా నువ్వు ఇవ్వకుండా సరిపోయి కదా మరి నేను ఇచ్చినట్టు నువ్వు తీసుకుంటుండాలి ఎంత ఇచ్చినా పని వస్తుంది ఇక పువ్వు కూర్చుంటూనే ఉంటుంది కదా ఎంత సరే అప్పుడు చెప్తా ఇప్పుడు కాదు అందరికి వచ్చేటట్టు కలిపిపోతేనేమో అందరికి ఇట్లా అంటారు అన్ని వైపు బిడ్డగా లాస్ట్ వైపు ఉంటుందండి శ్రీరామ మళ్ళా కూర్చోవాలన్నా మెల్లగా బయటకు వెళ్దామా తల్లి దగ్గర పోదామా తల్లి బయటకు పోదామా తల్లి పట్టుకుంటా నేను గట్టి పట్టుకుంటాను అక్క చేతి గట్టి పట్టు కింద అడుగు చేపెట్టేసి అంతే కొంచెం పడితే తక్కువ పక్కన రైట్ అక్క పోనీ
ఆటో నుంచి తూర్పు దోడు ఇంకోటి 3 కుంకుమ కాదు 2 కుంకుమ కదా అది పెడుతుంది పొడవు నువ్వు పెడిచేలే నువ్వు ఫస్ట్ పెట్టు లేదు పోరు ప్యాకెట్ గిన్నె ఉంది ఈడు ఉందిగా ఏడుంది అంతా పచ్చి తప్పింది అంతా అంతా పచ్చి తప్పింది ఒకరు పట్టకొకటి ఆ స్టూల్ ఏడుంది కుంకుమ 3 పెట్టాను నేను 3 ఆరైతే 9 పెట్టి మరి 5 దానికి 7 పెట్టాను 8 కూర్చుంటున్నా కానీ లేవడం ఇబ్బంది కిందనే కూర్చోవాలి సార్ జర్రసేపు స్వామి బియ్యం తీయాలి ఎట్లా కొద్దిగా వస్తుంది అక్క కిందనే కూర్చోగా జర్ర చేపు బియ్యం తీర్చరాక బియ్యం తీసేదాకా కాళ్ళకి ఇట్లా పట్టుకుని దీనికి కదా కిటికీలో బియ్యం కాళ్ళ మీద పెట్టాలి కింద పెట్టాలి కింద పెట్టా 3 తీసి నువ్వు 3 పోయి కుక్కలు ఏం రాకుండా అటు కూర్చొని పడుకో అలాగా అటు తెలియదు మూడా చెప్పను మూడు అయినాయి అట్లా సగం అన్న సగం అట్లా పట్టాలి ఆయన చేయలేక అమ్మ అక్కడే చూసి మధ్యలో పెట్టాలా ఏమిట్లా పెడుతుంది ఒక బుక్క తినేది అయ్యో మళ్ళీ వస్తావా దింపినాక దాని ఒక్కరికి ఉంటుంది సినుకులు పడితే అసలు 9 రావాలి అది గుంజు పడేసే
సునీత ఉంటా అనే కదా నిన్న మధ్యలో ట్యాంక్ 2 రూపాయలు. ఈ మంజీరా ట్యాంక్ బ్లాక్ వస్తే 2600. మంజీరా ట్యాంక్ నాకు ఎంత అంటే 2600. మామూలుగా 700 గవర్నమెంట్ తీసుకుంటుంది. 650 రూపాయలు 650 తెచ్చి 50 రూపాయలు ఎక్స్ట్రా చేయాలి. అదే ఇప్పుడు విద్య కూడా డైరెక్ట్ రావాలంటే 2000 కొనుక్కోండి. లేదంటే టోకెన్ ఇస్తాం అన్న. ఈ టోకెన్ నెంబర్ కూడా వస్తాను. మొక్కిరు వీళ్ళు మొక్కిర్రా మోకాలకి తండ్రి మంచి కనిపెట్టి కూడా ఉండి పెద్దోళ్ళు కాళ్ళు అసలు మొక్కొద్దంటే అసలు మావైతే వంగనేమో నన్నే వంగలేదు అన్న నువ్వు వదిలేసినావు అప్పటి నుంచి మార్గంలో అది బెస్ట్. ఆ ప్లేస్ కరెక్ట్ ఉందిరా.